మొన్న ఆదివారం నాడు ఆధారాబాదరగా అసెంబ్లీ పెట్టి మరి కేసీఆర్ గారిని ఏదో ఒక దోషిగా నిరూపించాలని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ మా నాయకుడు హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ కుతంత్రాలను మరి కేటీఆర్ గారు ఇద్దరు కలిసి కుతంత్రాలను వాళ్ళు చెప్పినటువంటి ప్రతి దానికి జవాబు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఆ ఘోష్ గారి కమిటీ ఫేక్ అని నిర్ధారైంది. దానికి నిదర్శనమే అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇంత తీసి కొండను తవ్వి ఎలుకని తీసినట్టు కేసీఆర్ గారికి ఎలాంటి సంబంధం లేకున్నా ఏదో విధంగా కేసీఆర్ గారిని మరి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే లక్ష్యంతో ఈ రేవంత్ రెడ్డి సర్కారు పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మరి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. కేసీఆర్ గారు మీ ఈగ వాళ్ళని కూడా ప్రతి ఊర్లో అగ్నిగుండం అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ కాదు, 3 బ్యారేజ్లు, 21 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, వందల కొద్ది కిలోమీటర్ల కెనాలు, అవన్నీ ఏవి చెక్కు చెదరకుండా ఈరోజు 12 లక్షల క్యూసెక్స్ నీళ్ళు కూడా బ్రహ్మాండంగా పోతున్నాయి. ఎక్కడో ఒక దగ్గర 3 పిల్లలలో ఒక పిల్లలు పొంగిందని చెప్పి దాన్ని కేసీఆర్ను బదనాం చేయాలని ఒకే ఒక లక్ష్యంతో 20 నెలలుగా దాన్ని రిపేర్ చేయకుండా మరి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఈరోజు రైతులు, యువకులు అలాగే ఎంతోమంది దాని మీద నిరసన జరుగుతూ ఉంది. ఒక దిక్కు వర్షాలు పడుతున్నాయి, ఒక దిక్కు యూరియా దిక్కు లేదు. అయినప్పటికీ కేసీఆర్ ఒక్కరిని ఏదో ఒక చేయాలన్న ఒక లక్ష్యంతో అసెంబ్లీ పెట్టి చెప్పడం చాలా శోచనీయం. మరి దమ్ము ఉంటే ఈరోజు మన మొన్న కేటీఆర్ చెప్పారు, ఒకవేళ మీరు రిపేర్ చేస్తారా లేకుంటే బీఆర్ఎస్ అందరం వెళ్ళి తలా ఇంత వేసుకునైనా దాన్ని పూర్తి చేయడానికి అందరం పూర్తి చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.